హాయ్ అండి, వెల్కమ్ టు చందు హ్యాపీ వరల్డ్. ఈరోజు వీడియోలో అయితే క్యాన్ లేస్ అనేది మనం లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదంటే పిల్లలకి నార్మల్ ఫ్రాక్స్కి అయినా కానీ ఏ విధంగా వేయాలో కుట్టడం చాలా ఈజీగా చూపిస్తానండి. ఈ లేస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. మనం గట్టిగా లాగి కుట్టకూడదు కుట్టేటప్పుడు, ఎందుకంటే ఇట్లా సాగుతూ ఉంటుంది. సో దీన్ని నార్మల్గా పట్టుకోవాలా. లాగి పట్టుకుంటే అది ఒక చోట నార్మల్గా ఒక చోట పెద్దగా వచ్చినట్టు ఉంటుంది. ఈ క్యాన్ లేస్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. మీషోలో మ్యాక్సిమం మీషోలోనే తీసుకుంటాను నేను, ఎందుకంటే దాంట్లో ఇప్పుడంతా అందరికీ తెలుసులేండి. మీషోలో మనకి తక్కువ ప్రైస్కే మంచివి దొరుకుతాయి. కాబట్టి మీరు కూడా తీసుకోవాలనుకుంటే మీషోలో తీసుకోండి, తక్కువ ప్రైజే పడింది. 40 మీటర్స్ అబోవే వచ్చింది నాకు. బెటర్ ప్రైస్ అనిపించింది. ఇంకా చూడండి లుక్ ఎంత బాగా వచ్చిందో. క్యాన్ వేయడం వల్ల నేను అస్సలు పట్టుకోలేదు దాన్ని, కానీ కుట్టిన తర్వాత ఎంత నీట్గా కర్వ్స్ వచ్చినాయో చూడండి. మనకి జిగ్జాగ్ వేసినా కూడా ఇంత నీట్గా రాదనమాట. చూడండి, మనం ఒత్తి పట్టుకున్న చేయి తీసిన తర్వాత మళ్ళీ ప్రాపర్గా దాని ప్లేస్లోకి దానికి వెళ్ళిపోతూ ఉంది అనమాట. అంత స్టిఫ్నెస్ ఉంటుంది క్యాన్ లేస్ వేయడం వల్ల. ఇప్పుడు మనం క్యాన్ స్కర్ట్ ఉంటుంది కదా, మనము మొత్తం కుట్టించుకుంటాము క్లాత్కి అంతా, అట్లా అది లేకపోయినా కానీ ఇది కొంచెం బేస్ చేస్తుంది బఫ్గా రావడానికి ఫ్రాకు. మనకి ఇది వేసుకోవడం వల్ల మనకి ఏం బెనిఫిట్ అంటే, జిగ్జాగ్ మిషన్ లేకపోయినా మనకి నార్మల్ మిషన్తోనే ఇది స్టిచ్ చేయొచ్చు. కాబట్టి ఇది యూజ్ అవుతుందన్నమాట 2 in 1గా. మనకి జిగ్జాగ్ వేస్తేనే కర్వింగ్ కింద బాగా వస్తుంది లాంగ్ ఫ్రాక్స్కి అని ఒక ఫీలింగ్ లేకోకుండా నార్మల్ మిషన్తోనే మనం స్టిచ్ చేసుకోవచ్చు. పైన అయితే మనకు అస్సలు కనిపించదు, లోపల సైడ్ మనకు అది కనిపిస్తుంది. వీడియోలో చూడండి నేను ఏ విధంగా కుట్టేటప్పుడు ఏ విధంగా కుట్టాలనేసి. మనం ఫస్ట్ ఈ విధంగా పైననే స్టిచ్ చేసుకోవాలండి. ఫ్యాబ్రిక్ ఇన్సైడ్ కాకుండా బయట సైడే ఫస్ట్ కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా చూపిస్తున్నట్టుగా లోపలికి మడచాలన్నమాట. లోపలికి మడచాలి. ఇట్లా కనిపించకూడదు అనుకుంటే 2 సార్లు లోపలికి మనం మర్చుకోవాలి. పర్లేదు అనుకుంటే ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కసారి లోపలికి మర్చేయండి. మర్చిపోకండి, బయట సైడే ఫస్ట్ కుట్టాలి. బయట సైడ్ అంటే ఫ్యాబ్రిక్ డిజైన్ ఏ విధంగా ఉంటుందో బయట మనకు కనిపించే సైడు, ఆ సైడే ఫస్ట్ లాస్ట్ ఎడ్జ్లకి కుట్టాలి. కుట్టిన తర్వాత మనం లోపలికి మర్చుకోవాలి. లోపలికి మర్చుకోవడం కూడా మనకి లేస్ కనిపించినా పర్లేదు, లోపలికి వెళ్ళిపోతుంది కదా అనేటట్టుగా ఉంటే మనము ఒకసారి మర్చాలి. లేదు నేను చేసే వర్క్ వేరే వాళ్ళకి తెలియకూడదు అనేటట్టుగా అంటే మనం 2 times మర్చి కుడితే అది కనిపించదన్నమాట. అది కనిపించకపోకుండా ఉండాలంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడే దానికోసం మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కింద లెంత్. అట్లా కట్ చేసుకుంటేనే మనకి లెంత్లో డిఫరెన్స్ రాదు. ఈ క్యాన్ కట్ వేస్తామని ముందే మనం ప్రీ ప్లానింగ్ చేసుకొని ఫ్రాక్ కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం ఫినిషింగ్ అంతా ఇలాగే కుట్టాలి. లాగి కుట్టకండి, మర్చిపోవద్దు. అయిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చిందో చూడండి. జిగ్జాగ్ వేసేదానికంటే ఈ లుక్ చాలా బాగుంటుంది. క్యాన్ స్కర్ట్ కూడా అవసరం లేదు, లేస్ వేసినామంటే ఈజీగా బాగుంటుంది చున్నీకి లుక్. వీడియో కనుక మీకు యూజ్ అయ్యింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.